ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ఆరంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నాను. ఇలారా దేవుడు యెహోషువతో సెలవిస్తున్నాడు, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని అంటున్నాడు. అవును, ఆయన ఐగుప్తులో వారు పొందిన అవమానమును అంతటినీ తీసివేసి వారికి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చున్నాడు. ఆ ప్రకారంగానే దేవుడు మన యందు కూడా మనము పొందిన అవమానములకు బదులుగా మనకు ఆయన ఘనతను అనుగ్రహిస్తాడు. కాబట్టి పిల్లరా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవును, మనము పొందిన అవమానానికి ప్రతిగా దేవుడు మనకు రెట్టింపు ఘనతను అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి కూడా మనము దేవుని యందు నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మన అవమానమునంతటినీ తీసివేసి దొరలించి వేసి ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.